నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 6 రోజుల్లో 4 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడాం. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదన్న చంద్రబాబు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుకు ఊరట. తెలంగాణ అనిషా న్యాయస్థానం ఉత్తర్వులపై హైకోర్టు స్టే. తుని ఘటనలో వైకాపా నేత భూమన సహా 20 మందికి నోటీసులు. సెప్టెంబర్ 4న విచారణకు రావాలని సిఐడి ఆదేశాలు. ప్రభుత్వ బిల్లులు చెల్లింపు ప్రక్రియలో కీలక సంస్కరణలు. శాఖల నిధులు సద్వినియోగమయ్యేలా సర్కారు చర్యలు. ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక సమ్మె. నిలిచిన బ్యాంకింగ్, రవాణా సేవలు. నాలుగు రోజుల విదేశీ పర్యటన కోసం వెళ్లిన ప్రధాని. రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారంపై వియత్నాంతో చర్చలు.